గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్ కాకుంటే చాలు. ప్రాబ్లం ఏంటి సార్? అదే ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఎలా కేటాయించాలా అని. అదేముంది సార్, ఎప్పట్లాగే సంక్షేమ పథకాలకి వెల్త్ స్కీమ్స్కి ఎక్కువగా కేటాయిద్దాం. లోయర్ సెక్షన్స్ అన్నీ దాని మీదనే డిపెండ్ అవుతాయి సార్. చూడండి సార్, మీకు ఓ విషయం చెప్పాలి. డబ్బున్నోడు మనల్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు సార్. లేనోళ్లే మన దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మనం ఎలాగూ ఇస్తున్నాం. మరి ఈ మిడిల్ క్లాస్ సంగతి ఏంటి? ఇంకా మిడిల్ క్లాస్ అంటారా? వాళ్ళు ఎప్పుడూ మిడిల్లోనే ఊగిసలాడుతూనే ఉంటారు సార్. అంటే అదే సార్, డబ్బుకి పెద్దరికానికి, కష్టాలకి సుఖాలకి, నిజానికి కళలకి మధ్య ఊగిసలాడుతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే సొసైటీలో వీళ్ళ పర్సెంటేజే ఎక్కువ. కానీ వీళ్ళకి మనం ఏమీ చేయలేం సార్. లాక్డౌన్ టైంలో ఫుడ్కి ఇబ్బంది పడకుండా వద్దండి సార్ తీసుకుంటారా? మేడం మీకు? భయ్యా మీకు? వద్దండి. అన్న నాకు డౌట్, మీరంతా మిడిల్ క్లాసేనా లేదా అలా నటిస్తున్నారా? లేదండి, అందరూ మిడిల్ క్లాసే. లాక్డౌన్లో అన్నిటికన్నీ లాకే ఉంటే మీరేంటండి మిడిల్ క్లాస్ అయ్యండి వద్దంటున్నారు? మరి వాళ్ళు ఎలా ఎదుగుతారయ్యా? మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కానీ బుద్ధి లేని వాళ్ళం కాదండి. వాళ్ళ డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధానంపైనే ఆధారపడి ఉంటుంది సార్. అది ఎలా చేయాలో మనం చెప్పలేం. ఎలా చేయాలో చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇలాంటి పరీక్షాకాలం వస్తే ఎలా ఉండాలో మమ్మల్ని అక్కడ ముందరే ప్రిపేర్ చేయించారు. ఎవరైతను? బడ్జెట్ రాయుడు. బడ్జెట్ రాయడా? ఎక్కడుంటాడు? పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. అప్పులు, చనిపోవాలనంత ఫీలింగ్ వచ్చింది. సొంతిల్లా? లేదు సార్, అద్దిల్లు. ఎంతమంది ఉంటారు? నేను, పాప, మా వైఫ్, ముగ్గురం. చూడండి, ఖర్చు అనేది ఎక్కడి నుంచి ఊడిపడదు, మన ప్రమేయంతో జరిగేది. నాకు తెలిసి మీ ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఏదైనా సింగిల్ బెడ్రూమ్ అని ఇంట్లోకి వెళ్తే ఒక 5,000 రూపాయలు రెంట్లో అయిపోద్ది. అప్పుడు మీరు 10,000 వరకు ఆదా చేయొచ్చు. అలా నెలకు 10,000 వేసుకున్న సంవత్సరానికి 1,00,000 రూపాయలు. పాప స్కూల్కి వెళ్ళే టైంకి ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి. పాపకి డబ్బా పాలా? అవును. తల్లిపాలు పడలేదా? లేదు, తను హెల్దీగానే ఉంది. అంటే ఈ పాలకే ఖర్చు ఎంత? సుమారు డైలీ 300 అవుతుంది. అంటే నెలకు 9,000. అంటే తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యమని డాక్టర్లు కూడా చెప్తుంటారు కదా, దాన్ని మనం పాటించకపోతే ఎలా? తల్లిపాల వల్ల మనకు రూపాయి ఖర్చు లేదు, పైగా వీటన్నిటికన్నా హెల్దీ కూడా. మనందరం అలా పెరిగినోళ్ళమే కదా. మనకేమైనా డబ్బా పళ్ళు పెట్టారా, డైపర్లు వేసారా? చూడండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ప్రాక్టికల్గా చేస్తే నెలకి 20,000, అంటే సంవత్సరానికి దగ్గరగా 2,50,000 ఆదా చేయొచ్చు. ఈ మనీని పాప స్కూల్కి వెళ్ళే లోపు ఇంట్రెస్ట్కి తిప్పుకున్నారంటే డబల్ అవుద్ది. అప్పుడు తనకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఆలోచించండి. చూడండి, మనం సంపాదించే రూపాయికి కాళ్ళు ఉండవండి ఎక్కడ పడితే అక్కడ పారిపోవడానికి. ఖర్చు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. వస్తాను. అన్నా, బడ్జెట్ ఆదా చేయడం గురించి ఎక్కడ నేర్చుకున్నారు? బడ్జెట్ రాఘవయ్య గారని మా నాన్నగారు, ఆయన చూసి నేర్చుకున్నాను. అమ్మా, హలో మేడం, మన కంపెనీ తరపున సోషల్ సర్వీస్ చేస్తున్నాం కదా. తెలిసింది చెప్పకు.
తెలియంది చెప్పు. వర్కర్స్ కాలనీలో మాకేం అవసరం లేదంటున్నారు మేడం. మీరు మీరు వర్కర్స్ కాలనీకి వెళ్ళారా లేదా బంజారా హిల్స్ వెళ్ళారా? లేదు మేడం, వర్కర్స్ కాలనీకే వెళ్ళాం. ఎందుకని అడిగితే బడ్జెట్ రైడ్ పేరు చెప్తున్నారు. బడ్జెట్ రైడా? అవును మేడం. అక్కర్లేదంటే అక్కడే ఉండి చందమామని చూపిస్తావా వాళ్ళకి? మనం చేస్తుంది సర్వీస్. అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయటం, వద్దన్న వాళ్ళకి చేయటం కాదు. కమ్ బ్యాక్ టు ఆఫీస్. ఓకే సరే మేడం. బడ్జెట్ వేసేది రాఘవయ్య గారు. ఈ రైడ్ ఎవరు? వచ్చావా అన్నా? పా అన్న అటువా. ఈరోజు 15వ తారీఖు, ఈ నెలలో 5వసారి నువ్వు రావడం. ఇది బైక్ మెకానిక్ షాప్ అన్నా, సైకిల్ షాప్ కాదు. నువ్వు ఇలా వస్తున్నావనే ఏ బోర్డు లేని నా షాప్కి బైక్ రిపేర్ షాప్ అని బోర్డు పెట్టించా. బాగుంది, ఇప్పుడే చూశాను. అంటే చిన్న రిపేర్. ఏదో చిన్న రిపేర్ కాదన్నా, అంతా రిపేరే. ఈ ఒక్కసారికి చేస్తా అన్నా, చేయకుండా ఉంటానా? ఏదో సైకిల్ రెంట్కిచ్చి బతికేవాడిని. నాకు ఈ సలహా ఇచ్చి ఈ షాప్ పెట్టించావు, ఆ కృతజ్ఞతతో చేస్తానులే. సరే, మొత్తం ఎంత అవుద్ది? 100. 100? సరే తీసుకొస్తాను, ఈ లోపు చేస్తుండు. సైకిల్ జాగ్రత్త. ఇదో పెద్ద BMW కార్ అని. నాకేం కావాలో నాకంటే మీకే బాగా తెలుసు. డబ్బులు. అమ్మా లక్ష్మీదేవి, ముఖ్యంగా నువ్వు వినాలమ్మా. కరోనా వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్ వైపు చూసినట్టు కరువు వచ్చిన వాళ్ళందరూ నా ఇంటి వైపు చూస్తారు. వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా, నేను డిసప్పాయింట్ కాకుండా చూసే బాధ్యత మీదే. అమ్మాయి పెళ్ళి కుదిరిందండి. ఓ, కార్డు ఇద్దామని వచ్చారా? లేదు, డబ్బు తీసుకోవడానికి బంగారం తాకట్టు పెట్టి. అందరూ పెళ్ళంటే బంగారం కొనుక్కుంటారండి. మన మధ్యతరగతులు మాత్రమే బంగారం తాకట్టు పెడతారు. తప్పదు కదండి. ఎరా వీరబాబు. నమస్కారం అండి. అయ్యో నమస్కారం అండి, రండి కూర్చోండి. మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. మంచి వార్త. ఈ పెళ్లికి నేను ఏ విధంగా సహాయపడగలను? పెళ్లికి కొంత డబ్బు తగ్గిందండి. అయ్యో. కాస్త ఈ బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బు ఇచ్చేద్దాం. నా వల్ల మీ అమ్మాయి పెళ్లి జరుగుతుందంటే నాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇంతకు పెళ్ళి ఎప్పుడు? 22కి అండి. ఆదివారం కదా? అవునండి. నాన్ వెజిటేరియన్ ఉంటుందా? ఉందండి. సరే, నేను మా అసిస్టెంట్ ఇద్దరం వచ్చి అమ్మాయిని బ్లెస్ చేసి వెళ్తామండి. తప్పకుండా అండి. తింటామని కూడా చెప్పండి. అది మనం చెప్పాలేంట్రా? భోజనాలకు వెళ్తే తింటామని ఆయనకి తెలీదా? మరి డబ్బులు మా వాడి చేత ఇచ్చి పంపించేస్తాను, మీరు వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్స్. మంచిదండి. ఎంతకు ఒరిజినల్నా? ఒరిజినల్లానే ఉందిలే. రాడానా, ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను, నువ్వు లేవని చెప్పారు. రా కూర్చో. ఏంటి సంగతి? నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? 2 లక్షలా? 2000? 200. 200 అర్జెంటా? అంటే సైకిల్ కొంచెం రిపేర్ వచ్చింది అనుకోకుండా, దాని గురించి. ఏంటి, దాన్ని ఇంకా వదలలేదా? తెలుసు కదా. సరే ఇస్తానులే. ఏయ్ రాడానికి టీ తీసురా. సరే అన్న. టీ ఏ వద్దు, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. వడ్డీ ఏం అక్కర్లేదు. నా దగ్గర 200 తీసుకున్నాను మాత్రం బయట ఎవరికి చెప్పుకో. ఈ విషయం బయట తెలిసిందనుకో, జనాలు ఇలా ఉంగరాలు చైన్లు తీసుకురావడం మానేసి స్పూన్లు గిన్నెలు తీసుకొని నా దగ్గరికి వస్తారు. ఎందుకు నీ బిజినెస్ పాడు చేయను? ఎవరికి చెప్పండి, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను. వెళ్ళొస్తాను. ఏంటన్నా, లక్షలు ఇచ్చిన వాళ్ళకే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వవు. ఈయనకేమో కాఫీలు డీలు తెప్పిస్తున్నావు, పైగా 200 అప్పు ఇచ్చి వడ్డీ కూడా వద్దంటున్నావు. దా కూర్చో. ప్రతిదీ వ్యాపారంలో చూడకూడదురా.
కొంతమంది కొన్ని చేయాలంతే. అదేంటన్నా? అది నీకు చెప్పిన అర్థం కాదు, పని చూసుకో. అయిపోయిందా రాము? గుడికెళ్ళి తెచ్చావు అన్న డబ్బులు. అలా ఎందుకు అడిగావు? బొట్టు పెట్టుకుంటేను. బొట్టు పెట్టుకుంటే అలా కూడా అనుకుంటారా? సరిపోయింది పో. ఇదిగో 100. వస్తాను. ఇంకోసారి రాకన్నా. ఏంటి బావా లేటు? దారిలో ఎవరికైనా సలహానా? లేదురా. నాకెప్పటి నుంచో డౌటు, ఆ ఫోటోలన్నీ ఏంటి? ఆ ఫోటోలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎప్పటికైనా వాళ్ళ గొప్పలా అనిపిస్తుంది. నాకు మాత్రం అలా అనిపించట్లేదు. తండ్రి ఆశయం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుంది. తండ్రి పేరు నిలబెట్టడం కోసం అనుక్షణం వాళ్ళు ఎంత పరితపిస్తారో అనిపిస్తుంది. నేను కూడా మా నాన్న ఆశయాన్ని సాధించి వాళ్ళ ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలనిపిస్తుంది. అర్థమైంది బావ. ఆన్లైన్లో సీజన్ సేల్ నడుస్తుంది, ఏమైనా కొనుక్కుంటావా? అదేంటి బావా, కార్ట్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి? 4 నెలల నుంచి యాడ్ చేస్తూ ఉండవా? అదేంటి, కొనుక్కోవచ్చు కదా? లేదు. ఏ? డబ్బులు లేక. ఆన్లైన్లో ఎన్ని సీజన్లు నడిచినా నాకు మాత్రం కరువు సీజన్ నడుస్తుంటుంది. నమస్తే అన్న. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. ఆల్రెడీ చెప్పారు కదండి. నేను ఏది చేసినా 2 సార్లు చేస్తా సార్, ఏ పని చేసినా. మీరేదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు, కొంచెం మంచినీళ్ళు తాగుతారా? లేదు సార్, నేను ఇంతకు ముందుకే 2 సార్లు తాగొచ్చిన. సరే చెప్పండి, ఏంటి విషయం? బడ్జెట్ రాఘవయ్య ఆఫీస్ ఇదేనా సార్? బయట బోర్డు చూడలేదా? చూశాను, 2సారి కన్ఫర్మ్ చేసుకుందామని. సరే, ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? సార్, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నా శాలరీ 40,000. బాగుందే. ఏవో బెనిఫిట్స్ కూడా ఉంటాయిగా, ఎడ్యుకేషన్ అని, క్వార్టర్స్ ఇలాంటివి ఉంటాయి. మరి ఇంకేంటి ప్రాబ్లం? నాకు 2 భార్యలు సార్. అన్నీ 2 అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కాకపోతే అడిగితే బాగోదని అడగలేదు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సూరిబాబు, సరే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? నా బడ్జెట్ అడ్జస్ట్ చేయాలి సార్. బడ్జెట్ ఒకటే కాదు, టైం కూడా. అర్థమైంది. మీ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఒకటి వరంగల్, ఒకటి హైదరాబాద్ సార్. అంత దూరంలో కాకుండా ఇద్దరిని ఒకే ఊర్లో పెట్టండి. ఒకటే ఊర్లో ఉంటే ప్రాబ్లం అవుతాయి కదా సార్. నేను ఒకే వీధిలో అంటలేదు సార్, ఒకే ఊర్లో పెట్టమంటున్నాను. మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కలిసి వస్తే దాంతోపాటు టైం కూడా సేవ్ అవుద్ది కదా. పిల్లలు? సార్, ఒకరికొకరు సార్. దీనికి ఏమైనా ప్లానింగ్ ఉందా సార్? ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్. నేను ఒక్కనే చేయించుకోవాలా, నా భార్యలు కూడా చేయించాలా సార్? ఎవరు చేయించుకున్నా పిల్లలు పుట్టరు కదండి, ఆ మాత్రం తెలియదా? సూరిబాబు, చూడండి, నా దృష్టిలో సంపాదన అంటే చేతికి వచ్చేది కాదు, చేతిలో మిగిలేది. మీరు ఎలాగో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి సైడ్ ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించండి. దాని నుంచి వచ్చే లాభం మీకు హెల్ప్ అవుతుంది. ఇక ఒకే ఊర్లో మీ 2 ఫ్యామిలీలు ఉండడం వల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అసలే మీకు 2 ఫ్యామిలీలు, ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వెళ్ళొస్తా సార్. ఉంటా బాబు. వెళ్ళిరండి సార్, వెళ్ళిరండి. వీడికి మళ్ళీ రావాల్సి వస్తుందేమో. ఏంట్రా, ఇలాంటి వాళ్ళ కోసమా మనం కంపెనీ పెట్టింది? ఇంకా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని ఫేస్ చేయాలో ఏంటో. హలో సార్, మేము రవలి కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. మా ఎండి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకు? కాల్ చేయడం వరకే నా బాధ్యత సార్. మీరు ఎప్పుడు వస్తారో చెప్తే నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఓకే, నేను ఈరోజు మధ్య నుంచి కలుస్తానని చెప్పండి. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు బావా? రవలి కన్సల్టెన్సీ నుంచి. చాలా పెద్ద కంపెనీ, నువ్వు వినే ఉంటావు కదా. అవునవును, వాళ్ళకి నీతో ఏం పని? మీరు చేయాల్సిన పని ఏంటో నేను చెప్తాను, బట్ ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మాదొక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అండి. అండ్ ఈ పాండమిక్ వల్ల చాలా లాస్ అయ్యాం. చాలామంది ఎంప్లాయీస్ టర్మినేట్ కూడా చేశాం. ఓకే, అర్థమైంది. రవలి మేడంని కలవాలి.
మనకి ఇన్కమ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పేసేయండి. రీసెంట్ సర్వేలో తెలిసింది WFH వల్ల ప్రొడక్టివిటీ కూడా చాలా పెరిగిందని. ఇలా చేస్తే మీరు చాలా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సేవ్ చేయొచ్చు. లైక్ పవర్ బిల్స్, బిల్డింగ్ బిల్స్, మన ఎంప్లాయీస్కి ఇచ్చే క్యాబ్ నుంచి కాఫీ స్నాక్స్ వరకు చాలా మిగులుతాయి. ఇన్ కేస్ మీ బిజినెస్ రేజ్ అయ్యి మీ ప్రొడక్టివిటీ పెరిగితే మనం రిమోట్ ఎంప్లాయీస్ని కూడా హైర్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనకి బర్డెన్ ఎక్కువ ఉండదు. ఓకే? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ మ్యామ్, మీరు చెప్పినట్టే చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. మేడం, అది నేను కూర్చోండి. రాయుడు రైట్? అవును మేడం. నీ గురించి మా సోషల్ వర్కర్స్ చెప్తుంటే విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. మీరు చాలా షార్ప్ మేడం, చూస్తుంటే అర్థమవుతుంది. అన్నిటికన్నా విలువైందేంటో తెలుసా? టైం. అందుకే మీరు నన్ను ఎందుకు పిలిపించారు? మీ గురించి ఒక డీల్ క్లోజ్ చేద్దామని. మేడం, కాఫీ. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా ఆఫీసులో 2 గెస్టులు వస్తే కూర్చోడానికి చైర్లే ఉండవు. అలాంటిది ఇంత పెద్ద కంపెనీతో డీల్ అంటే. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ పీపుల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీ వాంట్ దాట్. డీటెయిల్గా చెప్తారా? మేము ఒక వెల్త్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి టార్గెట్ మిడిల్ క్లాస్ పీపుల్. దానికి నేనేం చేయాలి? జస్ట్ మీ ఆఫీస్ క్లోజ్ చేసి మా ఆఫీస్లో జాయిన్ అవ్వండి యాజ్ అన్ ఎంప్లాయ్. మీకు ఎంత పర్సెంటేజ్ కావాలో అడగండి, డీల్ క్లోజ్ చేద్దాం. ఎందుకు నవ్వుతున్నారు? బట్ మీరున్న కష్టాల్లో ఇదే బెటర్ ఆఫర్. నాకున్న అసలైన కష్టం ఏంటో మీకు తెలుసా? ఏంటి? మా నాన్న బడ్జెట్ రాఘవయ్య గారు.